నెల్లూరు రూరల్లో చంద్రన్న విద్యుత్ వెలుగులు 97% పనులు పూర్తి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేయటమే లక్ష్యంగా పనిచేస్తోందని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యుత్ పనులు శరవేగంగా సాగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 3 ఫేజ్ మరియు 24 గంటల కరెంటు అందించే లక్ష్యంతో 9,139 కోట్ల వ్యయంతో కరెంటు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ పనులు 97% పూర్తయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించారు. మరో 10 రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్ల వ్యయంతో 18 గ్రామాలు 3 డివిజన్లలో విద్యుత్ కష్టాలు తీర్చే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీని ద్వారా సుమారు 28,000 కుటుంబాలకు 80,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా 6,122 రైతు కుటుంబాలకు, 2,288 మంది చిన్న వ్యాపారస్తులకు, 225 చిన్న పరిశ్రమలకు ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు పేరుతో అతి త్వరలో ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వివిధ రంగాలలో అభివృద్ధి పనులు జోరుగా, హుషారుగా కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే రీతిలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజలకి కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఇచ్చేదానికి రాష్ట్రం అంతా కూడా 9,139 కోట్ల రూపాయల వ్యయంతో సాగుతున్న పనులు అత్యంత వేగవంతంగా, శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో సాగుతున్నటువంటి ఈ కరెంటు అభివృద్ధి పనులు, నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు కోట్లాది మంది ప్రజలకు అందించేందుకు సాగుతున్నటువంటి ఈ పనులు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా చేస్తూ రాష్ట్రం అంతా కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేకుండా చేసేదానికి 3 ఫేజ్ కరెంటు, 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు అందించేదానికి, ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ యొక్క కరెంటు సేవలు అందించేదానికి సాగుతున్నటువంటి 9,139 కోట్ల రూపాయల పనులు వీరందరూ కూడా సమన్వయం చేసుకుంటూ దాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క కార్యక్రమానికి ఇది మహత్తరమైనటువంటి, బృహత్తరమైనటువంటి కార్యక్రమం. కోట్లాది మంది ప్రజలకి మేలు చేసే కార్యక్రమం. 9,139 కోట్ల రూపాయల వ్యయంతో 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైన కరెంటు అందించే ఈ మహత్తర కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు అన్న పేరుతో ప్రజలకి ఈ నెలాఖరులో అంకితం చేస్తామని, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం అంతా కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ పనులు వేగవంతం చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ అక్షరాల 9,139 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రం అంతా సాగుతున్న పనులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
97% ఇప్పటికే 97% రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి అధికారులకి, స్థానిక నాయకులకి, ప్రత్యేక కాంట్రాక్టర్లకి, సబ్ కాంట్రాక్టర్లకి, సహకరించిన ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో ఈ నెలాఖరులోపు దీన్ని ప్రజలకి అంకితం చేస్తాం. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు ఊపందుకున్నాయి, శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు, విద్యుత్ శాఖ మంత్రి బొట్టిపాటి రవికుమార్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దీన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. 97% నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయి. రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 3 అర్బన్ డివిజన్లు, మొత్తం 80,000 మంది ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంటు అందుబాటులోకి వస్తుంది. రైతులు కూడా సార్, రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు, చిన్న వ్యాపారస్తులు, ఇండస్ట్రీలకు కూడా చిన్న వ్యాపార సంస్థలు వచ్చి 2,248, ఇండస్ట్రీస్కి వచ్చి 125, అది కాకుండా 225, అది కాకుండా సార్ రైతులకి 6,122. ఒక్క నెల్లూరు రూరల్ మండలం డేటా సార్, ఒక్క నెల్లూరు రూరల్ మండలంలోనే 6,123 మంది, 2 మంది రైతులు, 27,923 మంది గృహ వినియోగదారులు, 2,285 మంది చిన్న వ్యాపారస్తులు, 225 మంది ఇండస్ట్రీస్ సార్. ఆ డేటా మీకు ఇచ్చినట్టు పూర్తిగా ఉంది సార్.